విజయ్ దేవరకొండ. అందరికీ నమస్కారం. బాగున్నారా? ఇట్స్ గుడ్ టు సీ యూ ఆల్. ఇట్స్ గుడ్ టు సీ యూ ఆల్. లాట్స్ ఆఫ్ ఈరోజు లిటిల్ హార్ట్స్ గెలుపు సెలబ్రేట్ చేయడానికి వచ్చాము. దిస్ లిటిల్ టీమ్, దిస్ బంచ్ ఆఫ్ బాయ్స్, అ ఫ్యూ గర్ల్స్. నాకు ఈ టీం అంటే ఎందుకో చాలా ఇష్టం. వాళ్ళని ఎవరిని మొన్న కలిసిన కానీ ముందు నుంచి సడన్గా నేను ఈ సినిమా గురించి నాకు తెలిసిన ప్రతి విషయం మా తమ్ముడు ఆనంద్ వల్ల. ఆనంద్ ఆదిత్య హాసన్ సినిమా చేస్తున్నారు. నాకు మౌలి అనే వ్యక్తి ఉన్నాడని ఆనంద్ ద్వారా తెలుసు. నాకు టీజర్లు పంపించేటోడు. ఈ సినిమా వీళ్ళని చూడంగానే నాకు ఎందుకో ఒక రకమైన అటాచ్మెంట్, ఈవెన్ దో ఎవరితో మాట్లాడకున్నా కలవకున్నా ఒక అటాచ్మెంట్ పెరిగింది. వీళ్ళ సినిమా నడవాలరా, ఈ సినిమా మంచిగా ఉండాలిరా, ఈ సినిమా సక్సెస్ అవ్వాలరా అని మా టీంని ఒక ట్వీట్ ఏదో ఏమన్నా వాళ్ళు ఏదో వేసిండ్రు. ఆ తర్వాత సినిమా సక్సెస్ అయ్యి వీళ్ళందరూ మొహాలలో ఆ సంతోషం చూస్తున్నప్పుడు నాకు ఐ రిమెంబర్ లుకింగ్ అట్ ద ఫోన్ అండ్ ఐఎమ్ స్మైలింగ్, ఫీలింగ్ హ్యాపీ దట్ దీస్ బంచ్ ఆఫ్ బాయ్స్ మేడ్ ఇట్. ఎందుకో ఇంకా సినిమా చూడలేదు కానీ వీళ్ళందరినీ కలవాలనిపించింది. ఇంటికి పిలిచాను, కలిశాను. ఎందుకు ఇష్టం అంటే నేను కూడా ఆలోచిస్తున్నా, ఎందుకురా నీకు మౌలి రమ్మన్నాడు అన్న, నీకు కుదిరితే ఒక్కటే అన్న సక్సెస్ మీట్కి వస్తావా అంటే నో చెప్పలేకపోయినా, రావాలనిపించింది. ఇన్ని పనులు పెట్టుకొని నీకు ఎందుకురా అని మా ఇంట్లో అందరూ అడుగుతుంటే ఏమో అంటే ఒక బంచ్ ఆఫ్ అవుట్ సైడర్స్, వీళ్ళంతా ఏ సపోర్ట్ లేకుండా వాళ్ళు నమ్మిన సినిమా వాళ్ళందరూ కలిసి ఒకే రూమ్లో ఉంటూ కొంతమంది ఫ్రెండ్స్తో కలిసి చేసి వీళ్ళు సక్సెస్ అవ్వడం ఇంపార్టెంట్. ఇట్లాంటి వీళ్ళ సక్సెస్ ఒక అవుట్ సైడర్ గ్రూప్ ఆఫ్ అవుట్ సైడర్ సక్సెస్ ఇస్ వెరీ ఇంపార్టెంట్. ఐ ఫీల్ ఇట్స్ వెరీ ఇంపార్టెంట్. ఐ ఫీల్ వీ నీడ్ టు డూ వాట్ ఎవర్. వాళ్ళు సక్సెస్ అయితే వాళ్ళ లైఫ్స్ మారిపోతాయి ఎట్లయినా. మౌలి వాళ్ళ పేరెంట్స్ని యూఎస్ తీసుకెళ్తాడు, అందరూ సినిమాలు సైన్ చేస్తారు, అడ్వాన్స్లు వస్తాయి, సినిమాలు చేస్తారు. వాళ్ళతో పాటు ప్రతి సక్సెస్ఫుల్ పర్సన్తో పాటు ఒక 10, 20, 30 మంది లైఫ్స్ మారిపోతాయి. ఇప్పుడు అల్లు అరవింద్ గారి సక్సెస్తోని ఇంతమంది ప్రొడ్యూసర్లు క్రియేట్ అయ్యారు బికాజ్ హీ బికేమ్ సక్సెస్ఫుల్ అండ్ హీ గ్రూమ్డ్ అండర్ హిజ్ అంబ్రెల్లా అ బంచ్ ఆఫ్ పీపుల్. సో ఎవడు సక్సెస్ అయినా అది సొసైటీకి చాలా ప్రొడక్టివ్ విషయం. అది మనం 100% సెలబ్రేట్ చేయాలి. ఒక బంచ్ ఆఫ్ అవుట్ సైడర్ సక్సెస్ ఎందుకు ఇంపార్టెంట్ అంటే వాళ్ళతో పాటు ఈ సినిమా హిట్ కాగానే ఎంతోమందికి మళ్ళీ ఓ ఫైర్ పుట్టింటుంది, మళ్ళీ ఓ హోప్ వచ్చింటుంది. అరే మనం కూడా కొట్టొచ్చురా, మనం కూడా చేయొచ్చురా అని ఎంతోమందికి ఆ ఫైర్ పుట్టింటుంది. అందుకనే ఎవ్రీ ఫ్యూ ఇయర్స్ ఇలాంటి సక్సెసెస్ రావడం, ఇలాంటి వాళ్ళ మీద వాళ్ళ నమ్మకంతో వాళ్ళు కొట్టిండ్రు ఈరోజు హిట్. అది ఎంతోమందికి ఇన్స్పిరేషన్, ఎంతోమందికి మళ్ళీ ఫైర్ ఇస్తుంది. మీరు క్రియేటర్లు అవ్వచ్చు, ఇన్స్టాగ్రామ్లో ఇన్ఫ్లుయెన్సర్లు అవ్వచ్చు, జాబ్లు చేస్తుండొచ్చు. సో దట్స్ వై దిస్ ఇస్ ఇంపార్టెంట్. అండ్ అందుకే ఈరోజు నేను 100% ఇక్కడ ఉండి ఆల్రెడీ సినిమా సక్సెస్ఫుల్ కానీ ఎంత పుష్ చేస్తే అంత మంచిది. అండ్ ఐ జస్ట్ లవ్ దిస్ హోల్ గ్రూప్ ఆఫ్ బాయ్స్. దే డిడ్ సో మెనీ థింగ్స్ రైట్. నాకు మార్తాండ్ని కలిసినప్పుడు 2-3 గంటలు నేను సినిమా ఇండస్ట్రీలో ఎవరితో ఇంతసేపు మాట్లాడలేదు. నేను కలుస్తా, ఉన్న పని మాట్లాడితే వెళ్ళిపోతా. ఫస్ట్ టైం వీళ్ళతో ఇంతసేపు మాట్లాడినా. వీళ్ళు అంటే హీ గాట్ స్క్రిప్ట్, ఒక సింపుల్ ఐడియా అని క్యూట్గా మంచి మూమెంట్స్తో చెప్పడం ఒక సక్సెస్ అయితే ఎవ్రీ డెసిషన్ హీ మేడ్. నీకు కలిసి వచ్చిందో నువ్వు కాన్షియస్లీ ఇది తీసుకున్నావో కానీ ప్రతి కాస్టింగ్ డెసిషన్, ఫ్రమ్ కాస్టింగ్ కాత్యాయని, ఫ్రమ్ కాస్టింగ్ ఐ కీప్ ఫర్గెటింగ్ శివాని ఫ్రమ్ శివాని వాజ్ బ్యూటిఫుల్ ఇన్ దట్ రోల్. కాస్టింగ్ జయకృష్ణ, కాస్టింగ్ రాజీవ్ కనకాల గారు అండ్ ద మదర్స్ అండ్ దట్ లిటిల్ కిడ్. ఈవెన్ వాడు 2-3 సీన్లలో ఉన్నా
ఉన్నాడా? వీడు వీళ్ళందరినీ కాస్ట్ చేయడం, క్రూని పిక్ చేయడం, సింజిత్ మ్యూజిక్, డిఓపి. నేను ఆ రోజు డిఓపిని కలిసినప్పుడు నేను మీ వర్క్ చూడలేదు. డిఓపి ఎంత బాగా చేసిండో, షార్ట్ మేకింగ్, షార్ట్ డివిజన్. సింజిత్ అయితే నేను డియర్ కామ్రేడ్లో చూసిన వీళ్ళంతా ఒక బ్యాండ్ ఏదో మ్యూజిక్ చేస్తుంటే సడన్గా నేను సింజిత్ని ఇంట్లో చూస్తే, అరే నువ్వు డియర్ కామ్రేడ్లో ఉండేనా అని అడిగితే, అవునన్నా నేను మ్యూజిక్ డైరెక్టర్. అంటే బా, ఫ్రమ్ వేర్? అండ్ వెన్ ఐ సా ద ఫిల్మ్, that day when I met him, I was happy you became a music director. When I saw the film, I felt proud and respect for your craft. ఈ రోజు మనం వీళ్ళందరికీ ఇంత టైం ఇస్తున్నామంటే, ఎవడైనా మీకు టైం ఇవ్వాలంటే మీరు ఏదో పీక్తే దానికి రెస్పెక్ట్ ఇస్తే మనని ఎవ్వరు పట్టించుకోరు, లేకపోతే మనని పట్టించుకోవాలని కూడా లేదు. అందరం ఇఫ్ యూ డూ సంథింగ్ ఇన్ లైఫ్, ఆటోమేటిక్లీ మన వర్క్తోని రెస్పెక్ట్ వస్తుంది. మౌలి, నేను ఆనంద్కి విపరీతంగా ఇష్టము. ఎప్పుడు వచ్చి మౌలి రీల్ చూపించేటోడు, ఎంత నవ్వుకునే వాళ్ళమో. ఆనంద్ నాతోని ఎట్లయినా మనోడిని సినిమాలోకి తీసుకురావాలి, ఇంత టాలెంట్ ఉంది అని మేము వాడు డెలివరీ బాయ్తో హిందీ మాట్లాడే రీల్ ఎన్నిసార్లు చూసినానో. ఈ మీ హీరోకి రికార్డు ఉందా అట్లా. మౌలి ప్రమోషన్స్ కూడా హ్యూజ్ కాంట్రిబ్యూషన్ ఆఫ్ ద సక్సెస్ ఇస్ హౌ దిస్ బాయ్ ప్రమోటెడ్ దిస్ ఫిల్మ్. వాడి ప్రమోషన్లు కూడా ఎంటర్టైనింగ్ ఉంటాయి. నీ ప్రమోషన్లు కూడా ఇప్పుడు ఏవో షార్ట్స్ అని 5 రూపీస్కి 6 రూపీస్కి షార్ట్స్ చేస్తున్నారు కదా, నువ్వు నీ ప్రమోషన్లో కూడా టికెట్ పెట్టి అమ్మొచ్చు, అంత ఎంటర్టైనింగ్ ఉన్నాయి వీని ప్రమోషన్లు. మళ్ళీ మౌలి సినిమా గురించి నేను ఎదురు చూస్తుంటా, ఎందుకంటే వాడు ప్రమోషన్స్ చూడాలని. ఇట్స్ సూపర్, ఇట్స్ సచ్ ఎ రిలీఫ్ టు వాచ్. Mauli, Marthand, Sinjit, DOP, Shivani, you all did such a beautiful job. I wish you all success in life. And I saw a video of Mauli saying, "Idi ma nana, idi ma amma." దానికంటే బిగ్గర్ సక్సెస్ నువ్వు అచీవ్ చేయలేవు ఈ లైఫ్లో. జెన్యున్లీ ఎనీబడి ఎవడెవడో ఏమన్నా ఏం అడ్వైజ్లు ఇచ్చినా, యూ డోంట్ హ్యావ్ టు బీ, మనం ఎవరిలాగా ఉండక్కర్లేదు. మీ అమ్మానైనా నీకు మౌలి అని పేరు పెట్టినరు, మౌలిని లెట్ మౌలి షైన్. మనం ఇంకొకటిలా ఉండాలని అనుకోకూడదు. తర్వాత ఓన్లీ ఫర్ మీ, వన్స్ ఐ బికేమ్ అన్ యాక్టర్, మై మమ్ అండ్ డాడ్ ఆర్ నంబర్ 1. సెకండ్ కమ్స్ సినిమా. మన మమ్మీ నాన్నని వాళ్ళని సంతోషపెట్టడం, వాళ్ళ గర్వపడడం మనం చేసినామంటే వాళ్ళు ఎప్పుడు సంతోషం ఉంటారు? పిల్లోడు బాగా సంపాదిస్తున్నాడు, పిల్లోడు హెల్తీ ఉన్నాడు, పిల్లోడు మంచిగా చేస్తున్నాడు, చెత్త పనులు చేస్తలేడు, మనం అన్నీ కరెక్ట్ ఉంటేనే వాళ్ళు హ్యాపీ ఉంటారు, గర్వంగా ఉంటారు. అది గోల్ పెట్టినామనుకో మనం ఏ తప్పు చేయలేము. ఇంకా వాళ్ళని హ్యాపీ ఉంచాలంటే ఆల్వేస్ వీ హ్యావ్ టు డూ సంథింగ్ దట్ సక్సెస్ఫుల్ అండ్ స్పెండ్ యాజ్ మచ్ టైమ్. టేక్ దమ్ టు యూఎస్. నువ్వు సినిమాలు వర్క్ నడుస్తూనే ఉంటుంది, కానీ లివ్ యువర్ లైఫ్. నీకు యువర్ 24 మళ్ళీ రాదు, ప్రతిరోజు వెళ్ళిపోతూనే ఉంటుంది. నీ పనితో పాటు నీకు నచ్చిన పని. మీరంతా చాలా మేము 7 years బ్యాక్ పెళ్లి చూపులు చేసినప్పుడు కంటే ఈ బ్యాచ్ చాలా ముదురున్నారు, చాలా ఫాస్ట్ ఉన్నారు. అంటే వాళ్ళు నేర్చేసుకున్నారు, పనులు చేసి ఇన్స్టాగ్రామ్లో కంటెంట్ క్రియేట్ చేసి డబ్బులు సంపాదించి వీళ్ళకి అంటే ఎవ్రీ జనరేషన్ ఈజ్ ఎక్స్పోజ్ టు మోర్ అండ్ ఈజ్ మోర్ అండ్ మోర్ మెచ్యూర్. But always, all of you dream big. If you can make your parents happy and proud, that's the biggest achievement we can do in life. Everything else comes second. Lots of love to all of you. Congratulations to all of you, and I look forward to seeing you all more and more in the cinema. Thank you all.